హాయ్ ఫ్రెండ్స్, పురాణ ఇతిహాసాలను విన్నాక మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. ప్రతి యుగంలోనూ విలువిద్యలో ఆరితేరిన ఒక యోధుడు ఉన్నాడని. ఈరోజు వీడియోలో విలువిద్యలో ఆరితేరిన యోధుల గురించి తెలుసుకుందాం. వారి విలువిద్య అసమాన్యమైందనే చెప్పాలి. కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ ఈ ముగ్గురు కూడా విలువిద్యలో ఆరితేరిన వీరులు. ఈ ముగ్గురిని ద్వాపరయుగంలోని అత్యుత్తమమైన విలువిద్య యోధుల్లో ముఖ్యులని చెప్పాలి. ఈ ముగ్గురు ఎవరికన్నా కూడా తక్కువ కాదు. విలువిద్యలో తమకున్న శక్తిని చాలా తెలివిగా ఉపయోగించేవారు. తమ కౌశలాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యచకితులు చేసేవారు. కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ ఈ ముగ్గురు ఒకే సమయంలో భిన్నమైన బాణాలు సంధించడంలో ఆరితేరినవారు. వీటికి తోడు వీరి దగ్గర అనేక దివ్యాస్త్రాలు కూడా ఉండేవి. కర్ణుడి బాణాలు చాలా శక్తివంతమైనవి. కర్ణుడు బాణం సంధించి వదిలాడంటే అర్జునుడి రథం కూడా వెనక్కి వచ్చేది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాట ఏంటంటే, ఏ రథం మీదైతే నేను కానీ హనుమంతుడు కానీ ఉంటామో అయినా ఆ రథం ఇలా వెనక్కి వెళ్ళిందంటే ఆ బాణం చాలా శక్తివంతమైంది. అర్జునుడు కూడా గొప్ప విలువిద్యకారుడే. కురుక్షేత్ర యుద్ధంలో అనేక మంది గొప్పవారిని ఓడించాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు. అశ్వత్థామ కూడా తన తండ్రిలాగే శాస్త్రాల్లోనూ శస్త్ర విద్యల్లోనూ ఆరితేరినవాడు. అశ్వత్థామ ఎంతో మంది గొప్పవారిని తన బాణాలతో సంధించి ఓడించి తన శక్తియుక్తుల్ని చాటుకున్నాడు. ఘటోత్కచుడి పుత్రుడు అంజన్ కూడా ఇలా అశ్వత్థామ చేతిలో ఓడిపోయిన వారిలో ఉన్నాడు. అభిమన్యుడు ఒక అసాధారణమైన యోధుడని చెప్పాలి. యుద్ధ విద్యా ప్రావీణ్యంలో తండ్రిని మించిన తనయుడు. అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో ద్రోణుడిచే రచించబడిన పద్మవ్యూహంలో ప్రవేశించి అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాడు. అభిమన్యుని అంతమొందించడానికి చక్రవ్యూహంలోని చివరి అంకంలో యుద్ధ నియమాలకు భిన్నంగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణాదులు చుట్టుముట్టి సంహరిస్తాడు. చివరి వరకు తన ధనుర్విద్యతో మహామహుల్ని ఓడించి తన ప్రత్యేకతని చాటుకున్నాడు. చక్రవ్యూహాన్ని ఛేదించే సమయంలో అభిమన్యుడు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుణ్ణి వధిస్తాడు. అభిమన్యుడి మృత్యువుకి కారణం జయదత్ర. అతను పాండవులను రాకుండా అడ్డుకున్నాడు. అలా అభిమన్యుడు ఒంటరైపోయాడు. ఈ అవకాశాన్ని వాడుకుని అభిమన్యుని వధిస్తాడు. యుద్ధరంగంలో ఉన్న మహారథులు కూడా యుద్ధ నీతిని మరిచిపోయి ఈ చిన్నారి అభిమన్యుడి మీద విరుచుకుపడతారు. దీంతో అభిమన్యుడు వీరమరణం పొందాడు. గురువు ద్రోణాచార్యుడు, పితామహుడు భీష్ముడు మహాభారతం ప్రకారం అన్ని రకాల శస్త్ర విద్యలు తెలిసినవాడు, జ్ఞానిగా పేరున్నవాడు భీష్ముడు. ఈ పితామహుడైన భీష్ముడిని ఓడించడం అసంభవమైన మాట. అతన్ని ఓడించగలిగిన వ్యక్తి ఒకడే, భీష్ముడి గురువైన పరశురాముడు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో పరశురాముడే ఓడిపోయాడు. భీష్ముడి విల్లు ఎంత శక్తివంతమైందంటే తన బాణాలతో గంగానది ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ఇష్టానుసారం మరణించే వరం పొందాడు. అందుకే అతన్ని యుద్ధభూమిలో ఓడించడం అసంభవం. అయితే భీష్ముడు యుద్ధభూమిలో స్త్రీలతో యుద్ధం చేయనని ప్రతినబూనాడు. దీంతో శిఖండి ఎదురుగా కనిపించేసరికి భీష్ముడు తన అస్త్రాల్ని త్యజించాడు. అలా నిటారుగా నిలబడతాడు. ఆ తర్వాత బాణాల శయ్యనే మరణశయ్యగా మార్చుకుంటాడు. ద్రోణాచార్యుడు పరశురాముని శిష్యునిగా మారి అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. ధనుస్సును తయారు చేయటం, సంధించిన లాంటి విద్యలు అగ్నివేశు నుంచి నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడికి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించడం తెలుసు. అందుకే అతన్ని యుద్ధంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే గురువు ద్రోణాచార్యుని ఓడించడానికి అర్జునుడు అబద్ధపు మాటను వాడాల్సి వచ్చింది. తన పుత్రుడు అశ్వత్థామ అబద్ధపు మరణ వార్త వినగానే ద్రోణాచార్యుడు నిశ్చేష్టుడవుతాడు. తన అస్త్రశస్త్రాల్ని త్యజించి తన పుత్రుడి కోసం విలపిస్తూ నేల మీద కూర్చుండిపోతాడు. అప్పుడే ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు యుద్ధభూమిలో కూర్చుండిపోయిన ద్రోణాచార్యుని వధిస్తాడు. లేదంటే ద్రోణాచార్యుని వధించడం ఎవరి తరమూ కాదు. శ్రీకృష్ణుడు మరియు రుక్మిణుల పుత్రుడు ప్రద్యుమ్న అసాధారణ విలువిద్యలో ఆరుతేరినవాడు. ప్రద్యుమ్నుడు అభిమన్యుడి గురువు కూడా. అభిమన్యుడు ప్రద్యుమ్నుడి నుంచి విలువిద్యను నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు కాకుండా కేవలం ప్రద్యుమ్న మాత్రమే చక్రవ్యూహాన్ని ఛేదించడం తెలిసినవాడు. హరివంశ పురాణం ప్రకారం ప్రద్యుమ్న ఒంటరిగానే ద్రోణాచార్యుడితో పాటు అనేక మంది మహారథుల్ని ఓడించి గుహలో బంధించాడు. విలువిద్యలోనే కాదు, ప్రద్యుమ్న మాయావి విద్యలో కూడా నిష్ణాతుడు. రావణాసురుడు, అతని కుమారుడు మేఘనాథుడు రాక్షస సంతతికి చెందినవారైన విలువిద్యలో ఆరితేరినవారు. రావణాసురుడికి శివుని అనుగ్రహం ఉంది. యుద్ధ కౌశలంతో పాటు మాయావి విద్యలోనూ పైచేయి సాధించినవాడు. అందుకే అతన్ని యుద్ధంలో ఓడించడం అంత సులువైన విషయమేం కాదు. మేఘనాథుడు తన మాయావి శక్తిని ఉపయోగించకుండానే ఇంద్రుడి లాంటి ఎంతో మంది దేవతల్ని ఓడించాడు. మేఘనాథుడి ధనుర్విద్య గురించి చాలా ఆసక్తికరంగా చెప్పుకుంటారు. రామరావణ యుద్ధంలో అనేక మంది దేవతలు లక్ష్మణుడికి సహకరించారు. రావణుడు కూడా లక్ష్మణుడితో గట్టి యుద్ధమే చేశాడు. రాముడితో 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు యుద్ధం చేశాడు. విభీషణుడు రావణాసురుడిని ఓడించేందుకున్న అవకాశం గురించి రాముడికి కనుక చెప్పి ఉండకపోతే రావణాసురుడు రాముణ్ణి తప్పక ఓడించేవాడు. అప్పుడు రావణాసురుడిని ఓడించడం రాముడికి అసంభవమయ్యేది. ఇంద్రుడు ఒక చక్కని యుద్ధ రథసారథి, విలువిద్యలో నిష్ణాతుడు. అతను వృక్ష రాక్షసుణ్ణి హతమార్చాడు.
అందుకే అతన్ని వృత్తహరణ్ అని కూడా పిలుస్తారు. అందుకే భూమి మీద దానవులతో యుద్ధం చేయడానికి ఆర్యులు ఇంద్రుడి సాయం తీసుకున్నారు. తమ సైనికాధికారిగా నియమించుకున్నారు. ఇంద్రుడు మాలితో పాటు అనేక మంది సైనికాధికారుల్ని వధించాడు. ఇంద్రుడికున్న అస్త్రాల్లో వజ్రాస్త్రం అతి శక్తివంతమైంది. ఇంద్రుడు రాక్షసుల చేతిలో ఓడిపోయేందుకు ఒక కారణం ఉంది. లేదంటే ఇంద్రుణ్ణి ఎవరూ ఓడించలేరు. కార్తివీర్యార్జున ప్రాచీన కాలంలో హైయ వంశంలో జన్మించాడు. ఇతను శాపం వల్ల చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని 1000 చేతులను పొంది మహావీరుడయ్యాడు. దత్తాత్రేయ మహర్షికి పరమభక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిషతీపురం. ఈ ప్రస్తావనలన్నీ మహాభారతంలో కనిపిస్తాయి. ఇతను ఎంత శక్తివంతుడంటే యుద్ధంలో పరశురాముడితో తలపడి పరశురాముడు స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాడు. అందుకే దేవతాగణం అతనితో యుద్ధం చేసేందుకు భయపడిపోయేవారు. కార్తివీర్యార్జునుడిని సుదర్శన చక్ర అవతారమని కూడా చెప్తారు. ఇతనికి విలువిద్యకు సంబంధించిన అపారమైన జ్ఞానం ఉండేది. ఆ జ్ఞానంతో అతను ఒకేసారి అనేక రకాల బాణాల్ని సంధించగలడు. తన విలువిద్యను ఉపయోగించి రావణాసురుడిని కూడా ఓడించాడు. పాండవుల్లో అర్జునుడి విలువిద్య గురించి అందరికీ తెలిసిందే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తర్వాత అత్యంత శక్తివంతమైన విలుకాడిగా అభివర్ణిస్తారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అతను జీవితకాలమంతా నేర్చుకుంటూనే ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కూడా ఒక ప్రముఖమైన యోధుడు. తన యుద్ధ కౌశలంతో పెద్ద పెద్ద యోధుల్ని కూడా ఓడించాడు. అలా అర్జునుడి చేతిలో ఓడిపోయిన వారిలో గురువు ద్రోణాచార్యుడు, పితామహుడు భీష్ముడితో పాటు కర్ణుడు కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడితో కలిసి అర్జునుడు అనేక మంది దేవతల్ని కూడా ఓడించాడు. దేవతల పక్షానికి ఇంద్రుడు, కార్తికేయ నేతృత్వం వహించేవారు. అందుకే అర్జునుడు విశ్వంలోనే గొప్ప విలుకాడిగా గుర్తింపు పొందాడు. లక్ష్మణుడు మరియు పరశురాముడు. రాముడి సోదరుడు లక్ష్మణుడి గురించి ఎవరికి తెలియదో చెప్పండి. అతను ఆదిశేషుడి అవతారం. లక్ష్మణుడు గీసిన గీత గురించి, ఆ గీతకున్న శక్తి గురించి మనందరికీ తెలిసిందే. ఆ గీత దాటి ఎవరూ ముందుకు వెళ్ళలేరు. ఇంద్రుణ్ణి ఓడించేందుకు ప్రయత్నిస్తున్న రావణాసురుడి కుమారుడు మేఘనాథుణ్ణి అడ్డుకుని అతన్ని ఓడించాడు. వేలాది బాణాల్ని ఒకేసారి సంధించడంలో లక్ష్మణుడు నిష్ణాతుడు. అతని దగ్గర అనేక దివ్యాస్త్రాలుండేవి. రావణాసురుడు కూడా అందుకే లక్ష్మణుణ్ణి ఓడించలేకపోయాడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం. విలువిద్యలో గొప్ప ఆచార్యుడు. పరశురాముడు 21 సార్లు ఈ భూమి మీద క్షత్రియుల్ని విధ్వంసం చేశాడు. స్వయంగా శివుడే విలువిద్యలో యుద్ధకళలో శిక్షణ ఇచ్చాడు. మహాదేవ శివుడు. అన్ని రకాల విలువిద్యలు, యుద్ధ విద్యలు శివుడి నుంచే మొదలవుతాయి. వాటి అంతం కూడా అక్కడే జరుగుతుంది. భగవాన్ విష్ణు, పూర్ణావతారం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఇలా ఏ రూపమైనా సరే విలువిద్యతోనే ఆ రూపం ముడిపడి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.